మళ్ళీ ఆయనకు తెలియకుండా మిథున్ రెడ్డి వస్తాడు, మిథున్ రెడ్డి తెలియకుండా విజయసాయి రెడ్డి వస్తాడు, విజయసాయి రెడ్డి తెలియకుండా సుబ్బారెడ్డి వస్తాడు. ఈ రెడ్డితో మనం పడలేము, మనం ఆంధ్రప్రదేశ్ అనుభవాన్ని బయటికి పోతున్నారు. ఇప్పుడు రేపు డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ ఇండస్ట్రీస్ తీసుకొచ్చేదానికి చేస్తాము. అలాగే ఇప్పుడు బ్యాండ్రిక్స్ వచ్చింది, అటువంటివి ఉమెన్ ఎంప్లాయ్మెంట్కి అటువంటి కొన్ని పరిశ్రమలు వచ్చేదానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు విశాఖపట్నం డెవలప్మెంట్ టువర్డ్స్ భోగాపురం వెళ్తుంది. ఉద్యోగాల పరంగా మాత్రం అనకాపల్లి సెగ్మెంట్లోనే ఎక్కువగా కంపెనీలు కానీ ఇవి ఉన్నాయి. అంటే భోగాపురం సైడు ఎయిర్పోర్ట్ వచ్చేస్తే అటుపక్క మళ్ళీ ఇండస్ట్రీస్ రావాలంటే కష్టం, ఎందుకంటే అక్కడ మళ్ళీ ఎయిర్పోర్ట్స్ పర్మిషన్ కావాలి. ఇటు పక్కనే అనకాపల్లి సైడే ఇండస్ట్రీస్ వచ్చేదానికి మంచి అవకాశం ఉంది. కానీ ఇక్కడ జనాలు ఉండట్లేదు, అందరూ ఇదొక ఇక్కడ ఉద్యోగం చేయాల్సి వస్తుంది, వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక. అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు 6 లైన్ వచ్చేసింది, ఇంకో 2-3 అచ్యుతాపురంలో అక్కడ ఇక్కడ 2-3 ఫ్లైఓవర్లు కావాలని అడుగుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో క్వశ్చన్ లేదు. ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేదానికి ప్రభుత్వం రెడీగా ఉంది, కేంద్ర ప్రభుత్వం. ఆ విధంగా ఇక్కడ పొల్యూషన్ లేకుండా ఏ విధంగా చేసే ఇండస్ట్రీస్ వస్తే చేస్తే ఇక్కడ కూడా